పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ పై 6 గంటల్లోనే ఛత్తీస్గఢ్ ప్రయాణం. శరవేగంగా 6 వరుసల రహదారి. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం. 2027 చివరి నాటికి సబ్బవరం, శీలానగర్ పనులు పూర్తి. విశాఖ రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 464 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల రహదారి త్వరలో అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ను అనుసంధానిస్తూ నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులు పూర్తయితే ప్రస్తుతం పడుతున్న 12 గంటల ప్రయాణ సమయం కేవలం 6 గంటలకు తగ్గుతుంది. ప్రయాణ సమయం సగం తగ్గడంతో పాటు ఇంధన వ్యయం కూడా భారీగా కలిసి వస్తుంది. ఇది పూర్తి స్థాయి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ భారీ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు 14,000 కోట్ల నుంచి 16,000 కోట్ల మధ్య ఖర్చు చేస్తుంది. ఈ ప్రాజెక్టును పరిపాలనా సౌలభ్యం కోసం 3 రాష్ట్రాల్లో వేర్వేరు ప్యాకేజీలుగా విభజించారు. ఛత్తీస్గఢ్ 124.61 కిలోమీటర్లు, ఒడిశా 240.26 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ 99.63 కిలోమీటర్లు మేరా హై నిర్మాణం జరుగుతుంది. ఏపీలో ప్రధానంగా విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల గుండా ఈ రోడ్లు సాగుతుంది. భారత్మాల పరియోజన ఫేజ్ 1 కింద ఈ నిధులు మంజూరయ్యాయి. ఏపీలో ఉన్న సుమారు 100 కిలోమీటర్ల మేర నిర్మాణానికి భూసేకరణకు కలిపి సుమారు 3,000 నుంచి 3,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీలో దాదాపు 1,100 నుండి 1,200 ఎకరాల భూమిని సేకరించారు. ప్రస్తుతం 6 వరుసల రహదారిగా నిర్మిస్తున్నప్పటికీ భవిష్యత్తులో దీన్ని 10 లేన్ల వరకు విస్తరించే అవకాశం ఉండేలా రైట్ ఆఫ్ వేని కేటాయించారు. ఈ రహదారిపై వాహనాలు గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా సాంకేతిక ప్రమాణాలను రూపొందించారు. ఈ ప్రాజెక్టులలో అత్యంత కీలకమైన భాగం సబ్బవరం నుంచి శీలానగర్ మధ్య జరుగుతున్న పనులు. సుమారు 12.66 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గంలో 8 కిలోమీటర్ల పొడవైన ఎలివేటర్ కారిడార్ను నిర్మిస్తున్నారు. ఇది విశాఖపట్నం పోర్టు రోడ్డును జాతీయ రహదారి 16ను నేరుగా అనుసంధానిస్తుంది. కేవలం సబ్బవరం, శీలానగర్ మధ్య ఉన్న 12.66 కిలోమీటర్ల మార్గానికి ఎలివేటర్ కారిడార్ కారణంగా సుమారు 1,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. గతంలో భూసేకరణ సమస్యల వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం ఆ అడ్డంకులు తొలగిపోవడంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. విశాఖ నగరంలో భారీ వాహనాల రద్దీని తగ్గించడంలో ఈ ఎలివేటర్ మార్గం కీలక పాత్ర పోషిస్తుంది. విశాఖ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి సుమారు 8 కిలోమీటర్ల మేర పిల్లర్లపై రోడ్డు నిర్మిస్తున్నారు. ఇది పోర్ట్ ఏరియా నుండి నేరుగా హైవేలోకి ప్రవేశించేలా చేస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో వందలాది చిన్న మరియు పెద్ద వంతెనలు, అండర్ పాస్లుంటాయి. దీనివల్ల లోకల్ ట్రాఫిక్ హైవే పైకి రాకుండా యాక్సెస్ కంట్రోల్ చేయబడుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో ఇంజనీరింగ్ అద్భుతంగా సూరెడ్డిపాలెం వద్ద డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ను రూపొందిస్తున్నారు. ఇది వాహనదారులు ఎటువైపు వెళ్లాలన్నా అనకాపల్లి, అనంతపురం లేదా రాయ్పూర్ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణించేలా చూస్తుంది. చిన్నైపాలెం దగ్గర నిర్మిస్తున్న మరో ఇంటర్చేంజ్ ద్వారా అనకాపల్లి, ఆనందపురం హైవేతో ఈ గ్రీన్ఫీల్డ్ రహదారి కలుస్తుంది. దీనివల్ల వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ హైవే కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య వాణిజ్య సంబంధాలను బలపరుస్తుంది. విశాఖ పోర్టుకు ఛత్తీస్గఢ్ నుంచి ఖనిజాలు, ఇతర వస్తువుల రవాణా మరియు సులభతరం అవుతుంది. విజయనగరం జిల్లా కాంటకపల్లి నుంచి అనకాపల్లి, సబ్బవరం వరకు ఉన్న 4వ ప్యాకేజీ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2027 చివరి నాటికి సబ్బవరం, శీలానగర్ పనులు పూర్తయితే ఈ మార్గం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ఎక్స్ప్రెస్ పై పూర్తి స్థాయి అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారిపోవడమే కాకుండా దక్షిణ భారతాన్ని మధ్య భారతంలో కలిపే అతిపెద్ద ఆర్థిక కారిడార్గా ఇది అవతరించనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.